మరి ఈ దాడి నిన్న మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఈ దాడికి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏమన్నారో ఒకసారి విందాం. నేనే పోయి స్వయంగా ఆయనతోటి మాట్లాడినా. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. మన రకంగా ప్రవర్తిస్తున్నారని చెప్తూ ఉన్నారు. మరి తెలంగాణలో చూస్తే బీజేపీ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళ మీద గానీ, కాంగ్రెస్ వాళ్ళ మీద గానీ దాడులు చేస్తున్న తరుణం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కరీంనగర్ లో ఇప్పుడు బండి సంజయ్ గారు అనుచరులు ప్రొవోక్ చేస్తే అయ్యిండొచ్చు అంతేగాని ప్రొవోక్ మరి కారు అద్దాలు కూడా పగలగొట్టారు కదా. ప్రొవోక్ చేసి మేము కాదు కదా, ప్రొవోక్ చేసిన అడగాలి మీరు ఎందుకు ప్రొవోక్ చేశారండి మమ్మల్ని గారు అడిగేది. అంటే ఇప్పుడు వాళ్ళు మీ బీజేపీ పార్టీకి చెందిన అనుచరులే బీజేపీ కాకపోవచ్చు, వాళ్ళు ఎవరో ప్రజలు కావచ్చు. అంటే సంజయ్ అన్నకు ఇలాంటివి మాటలంటే మేము అసలు ఊరుకోమంటున్నారు. మీద అభిమానం బీజేపీ ఏం చేయలేదు కదా. అంటే ఒక క్వశ్చన్ చూసారా, అంటే చాలా స్పష్టంగా బీజేపీ రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు ఏమంటా ఉండు, వాళ్ళు మా బీజేపీ వాళ్ళు కాకపోతే కాకపోవచ్చు, కాకపోతే కాకపోవచ్చు. ఈయన కేవలం ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ మాత్రమే తెలంగాణలో. బట్ అంతకు ముందుకు బీజేపీ లీగల్ సెల్ చూసుకున్నవాడు, ఒక అడ్వకేటు, ఎవరి మీద అన్యాయంగా కేసులు పడ్డా వాళ్ళ బీజేపీ కార్యకర్తల కేసులన్న ఇరుక్కున్నా బయటకు తీసుకొచ్చిన వ్యక్తి స్వయంగా ఆయననే అంటుండు ఏమని, వాళ్ళు బీజేపీ వాళ్ళు కాకపోతే కాకపోవచ్చు, వాళ్ళకి మాకు సంబంధం లేదని. మరి ఇప్పుడు ఆవేశంతో ఊరికురికి కారద్దాలు పడగొట్టి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి వ్యక్తుల మీద కొట్లాటకు దిగిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఇప్పుడు చూడండి. ఇంత ఆవేశంతో ఇట్లా ఇట్లా జరుగుతుంది. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇప్పుడు ఈ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంటే ఇప్పుడు ఈ మాట అంటా ఉంది, మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, బీజేపీ వాళ్ళు కాకపోతే కాకపోయారని. మరి ఎందుకు కార్యకర్తలకు ఏమవసరం ఉన్నది? ఇప్పుడు బండి సంజయ్ని ఒక మాట అన్నాడు కౌశిక్ రెడ్డి అని పోయి దాడికి దిగినరు. మరి సొంత తండ్రినంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఎందుకో పోలేదు దాడికి? ఆలోచించిండ్రా మీరు? ఇప్పుడు ఇంత కొట్లాటలకు పోయి ఆడికి పోయి కారద్దాలు బలగొట్టి మనుషుల మీద దాడికి యుద్ధానికి దిగుతా ఉన్నారు కదా. మీ బతుకు మీ భవిష్యత్ ఏంటి ఇప్పుడు? ప్రశ్నార్థకంగా మిగిలిపోలేదా? మీకు వాళ్ళకి ఏ సంబంధం లేదని ఆ పార్టీ ప్రెసిడెంటే చెప్తా ఉండు. అంత ఆవేశము, అంత ఆక్రోశం ఎందుకు? దానివల్ల ఏం ఉపయోగం? తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సాంప్రదాయం, ఇటువంటి కల్చర్ లేదు. రాజకీయాలను ఎప్పుడు కూడా రాజకీయంగానే చూసాం, కానీ రౌడీజంగా ఎప్పుడు కూడా గతంలో కానీ ఎప్పుడు కానీ ఉండలేదు, ఉండొద్దు, ఉండకూడదు కూడా. మరి కన్న తండ్రిని అన్నప్పుడు బండి భగీరథ పోయి ఇంకెట్లా కొట్లాడాలి? ఇంకెంతమందిని కొట్లాడాలి? ఇంకెంతమందిని కొట్టాలి? ఎంతమందిని బయటికి గుంజాలి? ఎంత తీవ్రంగా దాడికి సిద్ధపడాలి? మరి సొంత తండ్రిని అన్నప్పుడు బండి భగీరథ ఎందుకు పోలేదు? కార్యకర్తలకు ఎందుకు ఈ ఆలోచన రావట్లేదు? మరి కేటీఆర్ను బండి సంజయ్ కామెంట్స్ చేసినప్పుడు మరి హిమాంష్ ఎందుకు బయటకు వచ్చి కరీంనగర్ పోయి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ మీదనో లేకపోతే బండి సంజయ్ ఇంటి మీదనో వాళ్ళ పార్టీ ఆఫీస్ మీదనో ఎందుకో దాడి చేయలేదు? నాయకుల పిల్లలు ఏనాడు కూడా భౌతిక దాడులకు దిగట్లేదు. మరి కార్యకర్తలకు ఏం వస్తుంది? ఇలాంటి భౌతిక దాడులకు దిగి కనీసం మీ ఊరు గుర్తుపెట్టుకోరు, ఈ నాయకులు మీ పేరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఇంత కొట్లాడిన తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటుండో మళ్ళొకసారి మీరే నుండి గెలవబోతున్నారా లేకపోతే ముఖ్యమంత్రి గారు కాదు అప్పుడు మాట్లాడుతున్నాం. బీజేపీ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళ మీద గానీ, కాంగ్రెస్ వాళ్ళ మీద గానీ దాడులు చేస్తున్న తరుణం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కరీంనగర్ లో ఇప్పుడు బండి సంజయ్ గారు అనుచరులు ఎక్కువ చేయలేదు, ప్రొవోక్ చేస్తే అయ్యిండొచ్చు అంతేగాని ప్రొవోక్ మేము కారు అద్దాలు కూడా పగలగొట్టారు కదా. ప్రొవోక్ చేసి మేము కాదు కదా, ప్రొవోక్ చేసిన అడగాలి మీరు ఎందుకు ప్రొవోక్ చేశారండి మమ్మల్ని గారు అడిగేది. అంటే ఇప్పుడు వాళ్ళు మీ బీజేపీ పార్టీకి చెందిన అనుచరులే కదా. బీజేపీ కాకపోవచ్చు, వాళ్ళు ఎవరో ప్రజలు కావచ్చు. బీజేపీ కాకపోవచ్చు, వాళ్ళు ఎవరో ప్రజలు కావచ్చు. సరిపోయిందా? ఇక మీ అందరికి ఆవేశంతో అందరు పోయి దాడులు చేసిన వాళ్ళకు మంచి సమాధానం దొరికిందా? మా బీజేపీ వాళ్ళు కాకపోవచ్చు. మరి మీద కేసు పెడితే ఎవడు బయటికి తీసుకురావాలి? ఇప్పుడు మిమ్మల్ని జైల్లో పెడితే ఎవడు బయటికి తీసుకురావాలి? మళ్ళీ జైళ్ళ కాడ కేసుల కాడ కొట్లాడాల్సింది, తిరగాల్సింది మనకు కనిపించిన తల్లిదండ్రులే కదా. కనీస జ్ఞానం అనేది లేకుండా కార్యకర్తలకు పోవడం అనేది దౌర్భాగ్యం. నాయకుల కోసం కొట్లాడకండి, భౌతిక దాడులకు దిగకండి. మనం రాజకీయంగా, ఓట్ల పరంగా, పనుల పరంగా, అభివృద్ధి పరంగా, సంక్షేమ పథకాల పరంగా ఇచ్చిన హామీల అవిటి కొరకు ఎంతైనా కొట్లాడదు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు వాటి కోసం. బట్ భౌతిక దాడులకు దిగే తరుణంలో మీ మీద కేసులు పడడం, మీ జీవితాన్ని కోల్పోవడం, లేకపోతే తిరిగి కక్ష సాధింపులతో వాళ్ళు మీ మీద దాడులకు దిగడం, దీనివల్ల ఎండ్ ఆఫ్ ది డే ఎవరు నష్టపోతారు? ఒక కామన్ కార్యకర్త, ఒక అమాయకుడు బలైపోతాడు. మీ ఆవేశం వల్ల మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం, కనిపించిన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యలు, మీ కడుపులో పుట్టిన పిల్లలు
వీళ్ళు ఆగమైపోతారు. ఇటువంటి పరిస్థితిని తెలంగాణకు తీసుకురాకుండ్రి దయచేసి. తెలంగాణలో ఆ కల్చర్ లేదు. ఆ కల్చర్ని తీసుకురాకుండ్రి. ఒకవేళ మీకు దాడికి పోవాలి, యుద్ధం చేయాలి, ఒక మాట అంటే ఒక నాయకుడికి ఎదురుపోయి నిలబడాలి, కొట్లాడాలని అనిపిస్తే మిమ్మల్ని ప్రేరేపించిన మీ నాయకుడిని ఒక మాట అడుగుండ్రి. నేను ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా. సంజయ్ అన్న, నిన్న ఈ మాట అన్నందుకు మేము పోతాం, కొట్లాడతాం కౌశిక్ రెడ్డి మీద, మాతో పాటు ముందు వరుసలో మీ కొడుకుని నిలబెట్టు అని అడగండి. ఇక్కడ కౌశిక్ రెడ్డి ఉన్నాడా, ఇంకోటి అని కాదు, ఎవరున్నా సరే రేపు ఇదే దాడి సంజయ్ మీద చేయాల్సి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, మీ పిల్లలనో, మీ మనవళ్ళనో, మీ తమ్ముడి కొడుకులనో, లేకపోతే మీ తమ్ముళ్ళనో, లేకపోతే మీరే రండి అని అడగండి. ముందు వరుసలో వాళ్ళు నిలబడమనండి నాయకులని, వెనుక వరుసలో మీరు నిలబడండి, లేకపోతే మీ పక్కనే అయినా నిలబడమనండి. కానీ వాళ్ళేమో ఏసీ రూమ్లో కూర్చొని మీరు ఇక్కడ కొట్లాడే కొట్లాటను, మీ దాడులను ఫోన్లలో యూట్యూబ్లో చూసుకుంటూ భలే కొట్టిండ్రా మనోడు, ఆ కారు చూడు ఎట్లా బల కొట్టిండో అని వాళ్ళు కామెడీ చేసుకుంటూ, టైంపాస్ చేసుకుంటూ, ఛాయ్ తాగుతూ, చిల్ అవుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మీరేమో కొట్లాడుతూ, తలలు బొగలు కొట్టుకుంటూ, దాడులు చేస్తూ, కేసులలో జైళ్ళలో ఇరుక్కొని నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇలాంటి కల్చర్ సాంప్రదాయం మనకొద్దు. దయచేసి దీనికి దూరంగా ఉండుండ్రి. భౌతిక దాడులను ఎంకరేజ్ చేయకుండ్రి. అది సమాజానికి, వ్యవస్థకు, మన వ్యక్తిగత జీవితానికి కూడా మంచిది కాదు.